శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 13 సోమవారం ధనుసు రాశి వారికి సాధారణంగా మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున గ్రహబలం గురుగ్రహం వల్ల జ్ఞానం, నిర్ణయ శక్తి, ఆధ్యాత్మిక ఆలోచనలకు సహకారం ఇచ్చే సమయం అండి. మరియు చంద్రబలం వల్ల మనశ్శాంతి కోసం ఆలోచనలు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా మంచిది. సూర్య ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున పరిహారాలు: ఉదయం స్నానం చేసి గురుగ్రహానికి పసుపు పూలతో ప్రార్థన చేయండి. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. పేదలకు పసుపు రంగు వస్తువులు, శనగపప్పు లేదా పండ్లు దానం చేయడం చాలా శుభకరం. రేపటి రోజున సోమవారం కావడంతో పరమశివుడి ఆరాధన ధనుసు రాశి వారికి ఉదయం శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. శివునికి దీపం వెలిగించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. రేపటి రోజున అదృష్ట రంగు పసుపు, లేత నీలం మరియు అదృష్ట సంఖ్య 3, 9. శుభ సమయం వచ్చి ఉదయం పూజా సమయం లేదా సాయంత్రం శివారాధన సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారి రేపు ఒక దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మీకు మీ జీవితానికే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలండి. రేపటి రోజు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా రేపటి రోజు మీరు చేరుకున్నటువంటి అవకాశాలు రేపటి రోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మీకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాల గురించి కనుక ఇప్పుడు తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యపోక తప్పదండి. ముందుగా రేపటి రోజున శని భగవానుడు మీకు ఒక మంచి బహుమతిని ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలి. మీరు శని భాగం యొక్క అనుగ్రహంతో, దృఢ సంకల్పంతో, కార్యాచరణ శక్తితో అనుకున్నారు సాధించదగరు అని కూడా నిద్రపోనటువంటి మనస్తత్వం అయితే కలవారండి. మీకు ఏ విధంగా ఉంటుందంటే శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి రాశి జాతకులు జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే శని భగవానుడు ఏదైనా మంచి ఇచ్చినప్పుడు కొన్ని కష్టాలు, సమస్యలు కూడా ఇచ్చి పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మీ జీవితంలో కూడా అదే జరిగిందని మనం చెప్పుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి కెరీర్కి సంబంధించిన ఆదాయ మార్గాన్ని కూడా సంబంధించి ఏ పని చేసినా కానీ మీకు రేపటి రోజున మంచి ఆదాయాన్ని అయితే ఇవ్వబోతున్నారు. కొంతమంది వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. కానీ కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఇలా ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు రకమైనటువంటి పనులు చేసుకుంటూ డబ్బులు అయితే సంపాదిస్తూ ఉంటారు కదండి. దానికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది రేపటి రోజు మీరు తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే అది ఆదాయ మార్గాన్ని విపరీతంగా అభివృద్ధి చేయడానికి, మరొక ఆదాయ మార్గాన్ని పొందడానికి రేపటి రోజున ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కూడా ఒక మంచి మద్దతు అయితే లభించబోతుందనే చెప్పుకోవాలి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయము మీ యొక్క భవిష్యత్తుకు మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపును అయితే రేపటి రోజున తీసుకురాబోతున్నారండి. ఏమైతే ఎక్కువగా అనుకూలంగా లేదని చెప్పి దిగులు పడ్డారో దాని గురించే ఒకరి ద్వారా, అనుభవాల ద్వారా మంచి సలహాలు అయితే తీసుకొని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాగే రేపటి రోజున కుటుంబ సభ్యులతో, అలాగే శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎంతో శుభదాయకమైనటువంటి జీవితం అనేది ముందు రోజులో మీకు కలుగుతుందనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగ జీవితంలో మీకు సానుకూలమైనటువంటి పరిణామాలు చూస్తారు. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి మీకు కొన్ని కీలకమైనటువంటి మార్పులనే చోటు చేసుకోబోతున్నారు. అలాగే మీపై ఉన్న అధికారుల నుండి మీ శ్రమను గుర్తించి పైన ప్రశంసల వర్షం అయితే కురిపించుకోబోతున్నారు. తోటి ఉద్యోగస్తులు, ఇదివరకు మీకు సఖ్యత లేని వారు కూడా చక్కగా మీతో మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారని చెప్పుకోవాలండి. అంతేకాకుండా రేపటి రోజున ఈ రాశివారి జీవితంలో వీరికి సంబంధించిన ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో కూడా కీలకమైనటువంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అయితే మీతో గత కొంతకాలంగా ఎవరైతే మాట్లాడినటువంటి మీ బంధం ఎవరైతే ఉంటారో రేపటి రోజున కొన్ని ముఖ్యమైన మార్పులు అనేవి మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఏంటంటే మాట్లాడేటువంటి ఒకటి నుండి మీ నుండి విడిపోయినటువంటి ఒక వ్యక్తి అయితే తిరిగి మరలా మీ జీవితంలో మాట్లాడడానికి ప్రయత్నం మొదలు పెడతారు.
అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల నుండి మీకు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు రేపటి రోజు కొంచెం క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యమైనటువంటి మీ యొక్క ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మెసేజ్ కానీ లేదా ఒక ఫోన్ కాల్ కానీ రావడానికి ఛాన్స్ అనేది చాలా ఉందండి. ఈ ఫోన్ కాల్ వల్ల మీ మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్లియర్గా అవుతున్నాయండి. అలాగే కొన్ని సూచనలు కూడా మీ ఇద్దరి మధ్య తిరిగి మరలా అవ్వడానికి కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు మాట్లాడేటువంటి కొన్ని వ్యక్తి మరలా మీ యొక్క కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కాబట్టి మీ మైండ్ అనేది చాలా కూల్గా ఉంటుంది. అయితే వారితో కూడా మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొంచెం మీరు మీ ఆలోచనలు కట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఓపెన్ అవ్వడం వల్ల ఎదుటి వ్యక్తులు మీ మీద కొంచెం నిర్లక్ష్య భాగం అనేది చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే చులకన భావం కూడా కనిపించేంత వరకు వంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి. ఎక్కువగా ఆనందం కూర్చొని ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటకు చూపించకపోవడం అయితే మంచిది. ఆల్రెడీ రిలేషన్స్ ఉన్నటువంటి రాశి వారికి కూడా రేపటి రోజున కొన్ని అయితే మూమెంట్స్ అయితే దక్కబోతున్నాయి. మీ ప్రేమైన మీ జీవిత భాగస్థి అనుకోకుండా మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా రేపటి రోజున ఖచ్చితంగా కూడా తొలగిపోతున్నాయనే చెప్పుకోవాలి. అదేవిధంగా మీ పార్ట్నర్స్తో ఓపెన్గా మాట్లాడితే మీ మధ్య బాండింగ్ అనేది ఇంకాస్త ఎక్కువగా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. కానీ మీ సమస్య అంటే రేపటి రోజున తొందరగా డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం అనుభవాల ద్వారా ఏదైనా మంచి డెసిషన్స్ అనేవి ఆలోచించి తీసుకోండి. అలాగే మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మంచి డైరెక్షన్లో నడిచేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు శివనామస్మరణతో మొదలు పెట్టండి. దుర్గాదేవి ఆరాధన మీకు చాలా మంచిదండి. ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా అమ్మవారి పటం దగ్గర దీపం వెలిగించుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకున్నట్లయితే అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున ఈ రాశివారు చిన్న దానం చేయడం కూడా చాలా మంచిదండి. కొంతమంది జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు, రేపటి రోజు మీరు దానం అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలగిపోతాయండి. రేపటి రోజు మీకు మంచి ఫలితం రావడానికైతే ఆస్కారం కూడా కనిపిస్తుంది. ఇంకా ప్రతిరోజు కూడా కొన్ని రోజుల్లో మూగజీవాలకు ఆహారం పెట్టడం ద్వారా కూడా ఇటువంటివి చేయడం వల్ల మీ జీవితంలో ఒక మంచి అయితే తీయనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు తగ్గుతున్నాయని కొంతమందికి కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున రెడ్ అండ్ ఎల్లో కలర్ చాలా కలిసి వస్తుంది. కాబట్టి రేపటి రోజున మీరు ఏదైనా రూమర్ కూడా ఉంచుకోవడం వల్ల మీ కళ్ళలో పాజిటివ్ ఎనర్జీ అనేది రెట్టింపబడడానికి రేపటి రోజున చాలా ఉపయోగపడుతుంది. ఇక రేపటి రోజున భగవంతుని యొక్క స్మరణతో రోజులు మీరు స్టార్ట్ చేస్తే మనసులో ఉన్నటువంటి శాంతి విపరీతంగా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే అశాంతి కూడా దూరం అవుతుంది. పాజిటివ్గా ఆలోచించే వారికి మంచి అవకాశాలు దక్కుతాయండి. అలాగే ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అలాగే పూజా విధాలు పాటిస్తూ మీ జీవితంలో అయినటువంటి ప్రతి సమస్య కూడా మీరు బయటపడడానికైతే అనువైనవి కూడా మీ ద్వారా మీకు ఏదో ఒక విధంగా ప్రయత్నాలు అయితే చేయండి. ఇక రేపటి రోజున గ్రహస్థితులు అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. కొన్ని రోజుల నుండి మీకు ఉన్నటువంటి మెంటల్ టెన్షన్స్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. మీ ఆలోచనలు క్లియర్గా ఉంటాయి. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. కొంతమందికి రాశి వారికి రేపటి రోజున అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గుడ్ న్యూస్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీ మీద దేవుని యొక్క కృప అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని కష్టాలు కూడా రేపటి రోజున మీకు తగ్గబోతున్నాయి. మనసులో విపరీతమైనటువంటి ఉల్లాసం అనేది పెరుగుతుంది. అలాగే రేపటి రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు కూడా జరగబోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే మీ యొక్క అదృష్టం, డబ్బులు, ఫ్యామిలీ అలాగే జాబ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అనేవి ఇప్పుడు మరలా మీరు చేస్తుంటారు. కాబట్టి రేపు వీడియోని చివరి వరకు చూడండి. అలాగే డబ్బుల విషయంలో కూడా ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అనవసరమైన ఖర్చులకి అవాయిడ్ చేయండి. అలాగే కొన్ని రోజుల్లో ఫైనాన్షియల్ టెన్షన్స్ అనేటువంటి ఛాన్సెస్ కూడా మీ దగ్గరికి ఈ రాశి వరకు ఉన్నాయి. జాబ్ చేసే వరకు, సీజనల్స్ నుండి ఆపరేషన్స్ వరకు హార్డ్ వర్క్ వల్ల అవకాశం రేపటి రోజున రెట్టింపు అవుతుంది. అయితే ఇలా చూసినట్లయితే కొంత ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. కొత్త ఐడియాస్ అనేవి మీకు ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి. అలాగే ఫ్యామిలీ లైఫ్ విషయంలో కూడా కొన్ని మూమెంట్స్ అనేవి రేపటి రోజున ఒక క్రియేట్ చేసుకోబోతున్నాయి అనే చెప్పుకోవాలి. మీకు రేపటి రోజున మీ ఇంట్లో
వారు అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించేంత సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి. రేపటి రోజున ఫ్యామిలీతో కొంచెం టైం అనేది కూడా మీరు స్పెండ్ చేస్తే కనుక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అయితే రేపటి రోజున మీకు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం అయితే చాలా మంచిది. ఏవైనా బైక్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం బైక్ నడిపేటప్పుడు కానీ, కారు నడిపేటప్పుడు కొంచెం ఆలోచించి లేదా నిదానంగా వెళ్ళడం అయితే చాలా మంచిది. ఇక హెల్త్ విషయంలో ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున ఉండాలి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్ అవ్వడం అయితే చాలా ముఖ్యము. రేపటి రోజున మెడిటేషన్స్ చేస్తే మనకు మానసిక శాంతి లభిస్తుంది. దేవుని యొక్క స్మరణతో రేపటి రోజున మీరు అనేది మొదలు పెట్టండి. మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్న దైవము కనుక ఒక దుర్గాదేవి అండి. ఈ దేవి యొక్క ఆరాధన మీ అందరికీ కూడా మేలు చేస్తుంది. అమ్మగారి తరపున వారి నుండి మీకు ఒక ధనలాభాన్ని అయితే పొందుతారు. మీ అమ్మగారు, అన్నదమ్ములు లేక మీ యొక్క తాతగారి నుండి ఆర్థిక సహాయం చేస్తుంటారు. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానం అయితే కల్పిస్తుంది. మీ కలలు రాని స్వప్న సుందరిని అయితే రేపటి రోజున చూస్తారు కనుక అప్పుడు ఆమె కలవాలనే కలు సంతోషంతో చమక్కుమంటాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. సృజనాత్మకల వారికి విజయవంతమైన రోజులండి. ఏంటంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు అయితే లభిస్తున్నాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం అయితే ఒంటరిగా గడపడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. రేపటి రోజున మీకు ఖాళీ సమయం అయితే దొరుకుతుంది. కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు ఉపయోగించుకుంటారు. తమ జీవితంలో మీ ఇల్లును గొప్పగా వర్ణించడం ద్వారా మీ యొక్క భాగస్వామి రేపటి రోజున మిమ్మల్ని ఎంత ఆనందింపజేస్తుంది. తద్వారా మీకు అలా కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసు కదా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరుగు నేపంలో రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.